అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు ఎండమూరి వారి కాలం నుంచి జాలువారిన అభిషిక్తం. బాబు శంకరం, నువ్వు పరీక్షలకు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. నాన్న ఆరోగ్యం బాలేదు. ముఖ్యంగా చెప్పేదేమిటంటే 4 రోజుల క్రితం మన గుర్రం కాలు విరిగింది. ఆచార్యుల వారు కట్టుకట్టారు, కానీ ఫలితం లేదు. అది బ్రతకాలంటే కాలు పూర్తిగా తీసేయాలట. రేపటి గురించి బాధ కన్నా నిన్నటి వరకు మనకు తోడుగా నిలిచిన గుర్రం కొట్టంలో తిండి నీరు ముట్టకుండా పడి ఉంటే కడుపులో దేవేస్తుందిరా. బాబు, ఆ గుర్రం విలువ ఇప్పుడు మరీ తెలుస్తుంది. నీవు ఇవేమీ మనసులో పెట్టుకోకు, బాగా చదువుకో. మీ నాన్నగారు నీకు ఏ లోటు రాకుండా డబ్బులు పంపిస్తారులే. ఉత్తరాలు రాస్తూ ఉండు, పరీక్షలు బాగా వ్రాయి. ఇట్లు ఆశీస్సులతో మీ అమ్మ. శంకరం ఆ ఉత్తరాన్ని చదివి నిస్తారంగా ఉండిపోయాడు. అతని కళ్ళ ముందు నల్లని గుర్రం చెంగుచెంగున దూకుతూ కనపడింది. 3 సంవత్సరాల నుంచి అదే తమను పోషిస్తుంది. తమది చాలా చిన్న ఊరు. తన తండ్రి బండి ఒకటే ఆ ఊర్లో తిరిగేది. శంకరం బుగ్గల మీద నీటిని తుడుచుకున్నాడు. అతని మనసంతా వికలమైపోయింది. ఆ రోజు చదువు మీద మనసు నిలవలేదు. రోజులు గడిచాయి. పరీక్షలు వ్రాసి ఊరు వెళ్ళాడు. అక్కడ తండ్రికి కరణం గారు తన దగ్గరే ఉద్యోగం వేయించారు. బండిని వడ్రంగి మేస్త్రికి అమ్మేశారు. అంతా బాగానే ఉంది. మరి ఆ గుర్రం శంకరం కట్టంలోనికి వడివడిగా వెళ్ళాడు. అక్కడ నుండి గుర్రం 3 కాళ్ళు ముడుచుకుని ఒక కాలు మాత్రం నిటారుగా చాపుకుని పక్కకు పడి ఉంది. దాని దగ్గరగా వెళ్లి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేనట్టు అలాగే పడి ఉంది. ఆ ఇంటిలేమి ఆ గుర్రపు శాలలో కూడా కనబడుతుంది. ఒక గడ్డి పరక కూడా లేదు. ఒక చెట్టు కొట్టేయగానే దాన్ని అల్లుకున్న లత మరో ఆధారాన్ని చూసుకుని తన బ్రతుకు నిలుపుకుంటుంది. పడిపోయిన చెట్టు మాత్రం కుంగి కుసించిపోతుంది. ఇప్పుడు ఆ గుర్రం అలాగే పడి ఉంది. కుటుంబం మాత్రం మరో జీవనాధారం చూసుకుంది. శంకరం నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు. పట్నం రాగానే ఆ ట్రస్ట్ గురించి వాకప్ చేశాడు. ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అది ఒక భవంతి. ఒక మూల వడ్రంగి పని జరుగుతున్నది. మరోవైపు ఇనుప రేకుల్ని కాల్చి గుండ్రంగా రూపుదిద్దుతున్నారు. శంకరం లోపల గదిలోకి ప్రవేశించాడు. డాక్టర్ భరద్వాజ, నేను మీకేం చేయగలను అన్నట్టు చూశాడు. ఒక కృత్రిమ కాలు కావాలి సార్ అన్నాడు శంకరం. మేము ఉన్నదే అందుకు అన్నట్టు నవ్వాడు భరద్వాజ. శంకరం కొద్దిగా తటపాయించి, ఎంత అవుతుంది డాక్టర్ గారు అని అడిగాడు. అది అమర్చవలసిన కాలుని బట్టి ఉంటుంది, 5-6 వేల దాకా కావచ్చు అన్నాడు శంకరం అంత ధర ఊహించలేదు. శంకరం మొహం వాడిపోయింది. దిగులుగా కుర్చీలో నుంచి లేచాడు. నా దగ్గర అంత డబ్బు లేదు సార్ అన్నాడు. ఎంతుంది సానుభూతిగా అడిగాడు డాక్టర్ భరద్వాజ. 155 రూపాయలు నా స్కాలర్షిప్. అది డాక్టర్ తన ఆశ్చర్యాన్ని అంచుకుంటూ, ఇంతకీ కాలు ఎవరికి అమర్చాలి అని అడిగాడు. మా గుర్రానికి. డాక్టర్ తలమునకలయ్యేంత ఆశ్చర్యంతో, గుర్రానికా అన్నాడు. శంకరం జరిగిందంతా చెప్పాడు. చెబుతుంటే అతని కళ్ళు తడి అయ్యాయి. డాక్టర్ కూడా బాగా కదిలిపోయినట్లు కనిపించాడు. కుర్చీలోంచి లేచి శంకరం దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, నీకు నేను ఉచితంగా ఒక కృత్రిమ కాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాను అన్నాడు. శంకరం ఆనందంతో డాక్టర్కి నమస్కారం చేసి బయటకు వచ్చాడు. మనుషులనే కాకుండా జంతువులను ప్రేమించిన ఆ కుర్రవాడి ఆశయం తమ ట్రస్ట్ వారి ఆశయం కన్నా గొప్పది అన్నట్టుగా తోచింది భరద్వాజకు. ఆ క్షణం శంకరం తమ పల్లెకు చేరేసరికి చాలా రాత్రి అయింది. ఆ రాత్రి నిద్రపోలేదు. 1 గంట అవుతుండగా కొట్టంలోకి వచ్చాడు. శంకరం నెమ్మదిగా దగ్గరకు వెళ్లి దాని కాలుకి తను తెచ్చిన కృత్రిమ కాలు తొడిగాడు. వీపుకు బెల్టులు అమర్చి అతి కష్టం మీద దాన్ని లేపాడు. అది బాధగా లేచి 2 అడుగులు వేసింది. శంకరం కళ్ళు సంతోషంతో కలువ పూలయ్యాయి. గుర్రం మెడ మీద ప్రేమగా నిమిరాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఊరు బయటకు వచ్చారు. ముందు అతడి వెనకే అతడిని అనుసరిస్తూ గుర్రం. ఊరికి కొద్ది దూరంలో చుట్టూ కొండలు, మధ్యలో సెలయేరు, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. పచ్చగడ్డిని చూడగానే గుర్రం ఆత్రంగా పరకలని తినసాగింది.